సుప్రీంకోర్టులో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై విచారణ జరిగింది. 4 వారాల్లో డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యూపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నాలుగు వారాల్లో ఈ ప్రక్రియనంతా కూడా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై విచారణ జరిగింది. 4 వారాల్లో డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నళిని, ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సవాలు చేస్తూ యూపీఎస్సీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ను ఈ రోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం విచారణ జరిపింది. అంటే రాష్ట్ర డీజీపీకి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ విషయంలో రాష్ట్రాలు ఫాలో అవడం కాకుండా యూపీఎస్సీ సైతం కొంత ఆలస్యం చేస్తుంది ఈ ప్యానెల్ లో సెలెక్ట్ చేసే విషయాలంటూ వీటిపైన చర్చ జరిగింది. అయితే ఈ విషయంలో కీలకమైనటువంటి ఆదేశాలను సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు యూపీఎస్సీకి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా చూస్తే 4 వారాల్లోగా తెలంగాణకు పూర్తి స్థాయి డీజీపీని నియమించాలంటూ యూపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి డీజీపీ నియామకానికి సంబంధించి యూపీఎస్సీ అత్యవసరంగా సిఫార్సులు చేయాల్సిందే అంటూ కూడా స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అయితే కొంత ఆలస్యం చేయడం వల్ల అర్హత కలిగినటువంటి అధికారులు జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ఏదైతే ఉందో, అంటే వారి ప్రతిభ ఏదైతే ఉంటుందో ఆ ప్రతిభకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి మెరిట్ ప్రకారం ఎంపిక జరగాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ఇక్కడ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మొత్తం ఈ ప్రక్రియనైతే త్వరితగతిన పూర్తి చేయాలి, 4 వారాల్లోగా కంప్లీట్ చేయాలన్నారు. అయితే ఈ ప్యానెల్ ను పంపించేటటువంటి విషయంలో తెలంగాణ ఒకటే కాదు, మరికొన్ని రాష్ట్రాలు కూడా ఆలస్యం చేస్తున్నాయనే విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తించిందంటూ కూడా ఇక్కడ స్పష్టం చేశారు. అయితే గతంలో ఉన్నటువంటి ఒక కేసు ఏదైతే ఉందో, ప్రకాష్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ కేసుకు సంబంధించినటువంటి తీర్పు ప్రకారమే డీజీపీల నియామకం జరగాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేశారు. నరణి, దాంతో పాటు రెగ్యులర్ డీజీపీ స్థానంలో యాక్టింగ్ లేదా అడాట్ డీజీపీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు పదే కావాలని ఆలస్యం చేస్తూ వస్తున్నాయనే విషయాన్ని కూడా గుర్తించారు. మొత్తానికి ఈ విచారణ అనేది సీరియస్ గా తీసుకున్నారు. సో ఒకవేళ రాష్ట్రాలు కనుక వెంటనే ఏ విధంగానైతే వాళ్ళు ప్యానెల్ ను పంపించకపోతే దానికి లేఖ రాసేటటువంటి అవకాశాన్ని యూపీఎస్సీకి ఇవ్వడమే కాకుండా రాష్ట్రాలు ఆలస్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు కూడా సుప్రీంకోర్టు తీసుకుంటుందనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేశారు. నళిని, అయితే రాజు, ఇక్కడ కేసుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసింది ఎవరు? నళిని, ఎవరైతే మొదట అంటే హైకోర్టుకు సంబంధించినటువంటి కేసులో మొదట ఈ కేసుకు పిటిషన్ దాఖలు చేసింది ధన్మోహన్, కానీ ధన్ గోపాల్. సో ఆయన వేసినటువంటి పిటిషన్ లో ఇప్పటికే హైకోర్టు సింగిల్ జడ్జ్ ఆదేశాలు జారీ చేశారు. అయితే వాటిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది యూపీఎస్సీ. సో యూపీఎస్సీ వేసినటువంటి ఈ పిటిషన్ ను విచారించినటువంటి క్రమంలో కూడా సుప్రీంకోర్టు అంటే హైకోర్టులో ఈ సింగిల్ జడ్జి ఎందుకు విచారించారు, ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలన్నీ కూడా సరిగ్గానే ఉన్నప్పటికీ కూడా ఇటువంటి కీలకమైనటువంటి కేసును సీనియర్ జడ్జి విచారించాల్సిన అవసరం ఉందంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి ఆదేశాలు కావచ్చు, నియమాలు, వీటన్నిటిని కూడా ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుగుణంగానే 4 వారాల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ఆలస్యం చేయడం వల్ల ఎవరైతే ప్రతిభ ఉన్నటువంటి అధికారులు ఉన్నారో వాళ్లకు అన్యాయం జరుగుతూ ఉంది. రాష్ట్రాలు ఖచ్చితంగా ప్యానెల్ పంపించాలి. యూపీఎస్సీ సైతం ఈ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలనే విషయాన్ని స్పష్టం చేశారు. తెలంగాణతో పాటు దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు ఏ విధంగానైతే అడిషనల్ డీజీపీ పేరుతో, యాక్టింగ్ డీజీపీ పేరుతో రెగ్యులర్ డీజీపీల నియామకాన్ని చేపట్టకుండా ఆలస్యం చేస్తున్నాయంటూ కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నళిని, రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సుప్రీంకోర్టులో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకానికి సంబంధించి విచారణ జరిగింది. 4 వారాల్లో డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యూపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం మేరకు ఆదేశాలు జారీ చేసింది.